మెయిన్ ఫారెస్ట్ అది మొత్తం, ఇంకా ఫారెస్ట్ అక్కడైతే ఎలుగుబంట్లు ఎలిఫెంట్స్ ఉంటాయంట, ఎవ్వరు వెళ్ళారు అక్కడికి. హాయ్ పీపుల్, నేనైతే ఇప్పుడు త్రివేణిఘాట్లో ఉన్నాను. ఇక్కడ హోలీ చాలా కలర్ఫుల్గా ఉంది. సరే అయితే ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు ఎలా ఉందో, చూపిస్తాను ఇప్పుడు. రిషికేష్లో హోలీ అయితే చాలా బాగా చేస్తారు, అసలుకి అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు నేనైతే త్రివేణిఘాట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి విజువల్స్ అన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు రామ్జుల్ అయితే వెళ్తాను, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది బై వాక్ లో. ఈ రివర్ వచ్చే దారిలో అయితే వెళ్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం ఈ రివర్ ఇక్కడ నుంచి అటువైపు దాటుదాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా కూల్గా అంటే చాలా కూల్గా ఉన్నాయి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనము. నేనైతే డైలీ చూస్తూ ఉంటాను అటు నుంచి ఇటువైపు ఎలా రావాలని. ఈరోజు మాత్రం వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంది, అందుకే వచ్చాను నేను ఈరోజు. చూసుకోవచ్చు మనం అటు సైడ్ నుంచి ఇటువైపు వచ్చాక విజువల్ ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ మాత్రం రివర్ ఫ్లో చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ వరకే లాస్ట్, ఇక్కడ రిస్ట్రిక్షన్, ఇంతకంటే ముందు వెళ్ళకూడదు. ఇంకా ఇక్కడ మొత్తం రాళ్ళు, కింద మొత్తం గులగరాళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోవచ్చు ఇక్కడ గంగా రివర్ ఫ్లో మాత్రం చాలా స్పీడ్గా ఉంది. అక్కడ ముందు ఇక్కడ వరకే లాస్ట్ రిస్ట్రిక్షన్. ఇక్కడైతే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, వచ్చి చాలా మంది చిల్ అవుతున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు విజువల్స్. బట్ బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ అది, ఇక్కడ మాత్రం ఒక బీచ్ వైబ్ ఉంటుంది, మొత్తం బీచ్ వైబ్ ఉంది ఇక్కడ. చూసుకోండి ఇక్కడ గంగా రివర్ విజువల్స్. అక్కడ కొంచెం ముందుకు వెళ్తే చాలా ఫ్లో ఉంది, అక్కడ మాత్రము అక్కడ వరకు వెళ్ళకూడదు, రిస్ట్రిక్షన్. ఇక్కడ డ్యూ టు హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా చేసుకుంటున్నారు ఈ రివర్ దగ్గర వచ్చి, అందరూ చిల్ అవుతున్నారు. చూసుకోవచ్చు విజువల్స్ చుట్టూ. ఇంకా అటైతే మెయిన్ ఫారెస్ట్ అది మొత్తం, ఇంకా ఫారెస్ట్ అక్కడైతే ఎలుగుబంట్లు ఎలిఫెంట్స్ ఉంటాయంట, ఎవ్వరు వెళ్ళారు అక్కడికి. చూసుకోవచ్చు ఇక్కడ గంగా రివర్ ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో చూసుకోవచ్చు. రివర్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇంకా మనం ఇక్కడ నుంచి రామ్జులా వెళ్ళిపోదాం ఇదే పాత్లో. ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదంతా చూసుకుంటూ ఇక వెళ్ళిపోదాం, నడుచుకుంటూ మనం బై వాక్లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే. గంగా రివర్లో విజువల్స్ చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ పొజిషన్ అయితే ఇలా ఉంది, అందరు ఎంజాయ్ చేస్తున్నారు డ్యూ టు హోలీ. వాటర్ ఫ్లో కూడా ఎక్కువగా లేదు, మంచిగా అనుకూలంగా ఉంది కాబట్టి అందరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. బ్యాక్ సైడ్ ఫారెస్ట్ చాలా కూల్గా ఉంది, ప్లేస్ కూడా చాలా కూల్గా ఉంది ప్లేస్ కూడా. బోట్లో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా గంగా రివర్లో. థ్యాంక్ యూ. చూసుకోండి ఇక్కడ గంగా రివర్ ఎంత నీట్గా ఉందో, అసలుకి చాలా క్రిస్టల్గా ఉన్నాయి వాటర్ మాత్రం. మౌంటైన్స్, ఆ గంగా రివర్ చాలా బాగుంది అసలు. చూసుకోవచ్చు ఇక్కడైతే రివర్ పొడవునా చాలా ఆశ్రమాలు అవుతున్నాయి. ఇదిగో అక్కడ బ్రిడ్జ్ అయితే అదే జానకి సేతు అంటారు ఇక్కడ రిషికేష్ లో. ఇలా గంగా రివర్ పైన అయితే ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం.
ఇప్పుడు మనం అయితే జానకి సేతు దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కైతే అటువైపు వెళ్ళిపోదాము. జానకి సేతు దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఎక్కి అటువైపు అయితే వెళ్ళిపోదాం మనము. జానకి సేతు దగ్గర ఎలా ఉందో మాత్రం ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు అయితే ఇలా ఉంటది. మీద ఎక్కి వెళ్ళిపోదాం పైకి. బ్రిడ్జ్ కి అయితే 2 ways ఉన్నాయి ఇక్కడ. ఒకటి బైక్స్ రావడానికి పోవడానికి, ఒకటి వాకింగ్ అయితే ఉన్నాయి. మిడిల్లో బై వాక్ అయితే ఉంది. చూసుకోవచ్చు బ్రిడ్జ్ ఎలా ఉందో. కేబుల్ బ్రిడ్జ్ ఇది కూడా. వ్యూ చూసుకోండి అటు సైడ్. బ్రిడ్జ్ పైన అయితే చాలా రష్ ఉంది ఇప్పుడు. బ్రిడ్జ్ పైన అయితే చాలా రష్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. చూసుకోవచ్చు. మనం బ్రిడ్జ్ మిడిల్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు. వ్యూ అయితే ఇలా ఉంది బ్రిడ్జ్ మిడిల్ లో నుంచి రివర్ వ్యూ. చూసుకోండి ఇక్కడ ట్రాఫిక్ అయితే అయింది, వెహికల్స్ ట్రాఫిక్ అయింది బ్రిడ్జ్ మీద. బ్రిడ్జ్ మాత్రం వెహికల్స్ వెళ్తుంటే లైట్ గా వైబ్రేషన్ అయితే అవుతుంది. హాయ్, హ్యాపీ హోలీ. ఇంటి దగ్గర అయితే వ్యూ ఇలా ఉంది ప్రజెంట్. చూసుకోండి మొత్తం కేబుల్ బ్రిడ్జ్ ఇది. చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది బ్రిడ్జ్ పైన కూడా, సింగిల్ వే కాబట్టి. జానకి సేతు ఎండ్ అయితే ఇలా ఉంటది. ఇటు సైడ్ హనుమాన్ పెయింటింగ్ తో అయితే చాలా బాగుంది జానకి సేతు ఎండింగ్. బ్రిడ్జ్ ఇంటి దగ్గర అయితే ఫుల్ రష్ గా ఉంది ఇక్కడ మొత్తము. పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి రామ్ సేతు అయితే అక్కడ ముందు సైడ్ ఉంది, అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. పరమార్థనికేతన్లో అయితే ఇలా హనుమాన్ స్టాచ్యూ ఉంది ఒక కేవ్ లో. చాలా బాగుంది అసలు పరమార్థనికేతన్ దగ్గర. ఇప్పుడు రామగిరిలో అయితే వెళ్ళిపోదాం ఇటు నుంచి. వేడి చాలా చాలా రష్గా ఉంది హోలీ సందర్భంగా.
ఇంకో ఇదైతే రామ్ సేతు. రామ్ సేతు దగ్గర వ్యూ అయితే చూసుకోవచ్చు, ఇలా ఉంటది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం. ఇప్పుడు మనం గంగారివర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. గంగారివర్ బీచ్ అయితే ఇలా ఉంది. బీచ్ దగ్గర అయితే బీచ్ లో చాలా మంది ఇక్కడ హోలీ ఆడుతున్నారు. బీచ్ దగ్గర అయితే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు రివర్ బీచ్ దగ్గర అయితే. ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కూల్ గా హోలీ అయితే. ఇప్పుడు మనం గీతాశ్రమం దగ్గర అయితే ఉన్నాము. గీతా భవన్ అంటారు. అయితే చాలా ఫేమస్ ఇక్కడ. లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. గీతాశ్రమం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. చూసుకోవచ్చు ఎలా ఉందో. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొబైల్ రిస్ట్రిక్షన్ అని అన్నారు. ఇప్పుడైతే ఏం చెప్పలేదు మరి. చాలా ఫేమస్ ఈ గీతాశ్రమం అయితే. గీతాశ్రమంలో అయితే ఇలా లక్ష్మీనారాయణ మందిర్ అని అయితే ఉంది. ఉదయం రంగుల కేరింతలు, సాయంత్రం ప్రశాంతమైన గంగా హారతి. నిజంగా రిషికేశ్లో జరుపుకున్న ఈ నా హోలీ నా జీవితంలో మర్చిపోలేని ఒక తీపి గుర్తు. ఈ కొత్త వైబ్, ఈ కొత్త అందమైన ప్రయాణం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హోలీ.